హలో ఎవ్రీవన్. ఈరోజు సెషన్‌లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఎస్‌సిఓ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటో చూద్దాం. మనం ఒక మంచి వెబ్‌సైట్ క్రియేట్ చేసాము. దానికి ప్రాపర్ ఆన్ పేజ్ ఎస్‌సిఓ చేసాము. చేసిన తర్వాత మన వెబ్‌సైట్ గూగుల్‌కి తెలియడానికి అంటే సెర్చ్ ఇంజిన్స్‌కి తెలియడానికి అని చెప్పేసి మన యొక్క వెబ్‌సైట్‌ని సెర్చ్ ఇంజిన్స్‌కి సబ్మిట్ చేసాము. అలాగే మన వెబ్‌సైట్‌కి ఒక సైట్ మ్యాప్ క్రియేట్ చేసి అంటే మన వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి అన్ని పేజెస్ కూడా సెర్చ్ ఇంజిన్స్‌కి తెలియడానికి అని చెప్పేసి సైట్ మ్యాప్ క్రియేట్ చేసి అది కూడా సెర్చ్ ఇంజిన్స్‌కి సబ్మిట్ చేశాను. అండ్ దాని తర్వాత మన యొక్క వెబ్‌సైట్‌ని ఎవరెవరు విజిట్ చేస్తున్నారు, ఏంటి అని తెలుసుకోవడానికి గూగుల్ అనలైటిక్స్ కూడా సెటప్ చేశాం. ఇప్పుడు మనకి ఎస్‌సిఓలో ఓకే. మనము ఎస్‌సిఓ ఎందుకు చేస్తున్నామంటే మన వెబ్‌సైట్‌ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్‌లో టాప్ తీసుకురావడానికని ఎస్‌సిఓ చేస్తున్నాం. అందులో మనకు 2 టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ టెక్నిక్ ఆన్ పేజ్ ఎస్‌సిఓ, సెకండ్ టెక్నిక్ ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ. ఆన్ పేజ్ ఎస్‌సిఓ చేసేసాం. రైట్. ఇప్పుడు ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ అనేది మనం ఎందుకు చేయాలి? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ అంటే ఏం లేదు. సింపుల్‌గా ఆఫ్ పేజ్. ఇంతకుముందు మనం ఏం చేసాము? ఆన్ పేజ్ ఎస్‌సిఓ కదా! అంటే ఆన్ పేజ్ అంటే మన యొక్క వెబ్ పేజ్ మీద చేసే టెక్నిక్‌ని ఆన్ పేజ్ అన్నట్టే, ఇది ఆఫ్ పేజ్. వెబ్ పేజ్ బయట చేసే టెక్నిక్‌ని ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ అని అంటాం. ఆర్ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటాం. సింపుల్ డెఫినిషన్‌కొచ్చేస్తే it is the method of earning backlinks from other website to get top rank in search engine results. This method includes various methods of SEO. అంటే ఏం చెప్తుంది ఇది? మనకి బ్యాక్ లింక్స్ రావాలి. మన యొక్క వెబ్‌సైట్‌కి బ్యాక్ లింక్స్ వేరే వెబ్‌సైట్ నుంచి అంటే బయట వెబ్‌సైట్ నుంచి మన వెబ్‌సైట్స్‌కి బ్యాక్ లింక్స్ వచ్చే ప్రాసెస్‌ని మనం ఏమంటామంటే ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ అంటాం. దట్ మీన్స్ మనం మన వెబ్‌సైట్‌లో కాకుండా మన వెబ్‌సైట్ బయట కొన్ని యాక్టివిటీస్ చేయడం వల్ల ఎక్కడ చేస్తాం డిజిటల్ వరల్డ్‌లో వేరే వెబ్‌సైట్స్‌లో కొన్ని యాక్టివిటీస్ చేయడం వల్ల అక్కడి నుంచి మన వెబ్‌సైట్‌కి బ్యాక్ లింక్స్ వస్తాయి. ఆ ప్రాసెస్‌ని మనం ఏమంటామంటే ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ అంటాం. అండ్ ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ అనేది 90% ఆఫ్ వెయిటేజ్‌ని కలిగి ఉంటదన్నట్టు. మీరు ఎంత బాగా ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ చేస్తే అంత ఈజీగా మీ యొక్క వెబ్‌సైట్ ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు డే బై డే ఆఫ్ పేజ్ ఎస్‌సిఓని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సింపుల్‌గా ఏం లేదు. మనం ఏం చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మంచి హాస్పిటల్ కట్టాం. లేకపోతే ఒక డాక్టర్ ఒక మంచి హాస్పిటల్ కట్టాడు. దాంట్లో ప్రాపర్ ఎక్విప్‌మెంట్ అదంతా పెట్టేసాడు. రైట్. హి ఈజ్ ఏ కార్డియాలజిస్ట్. తన హాస్పిటల్ బావుంది. దాంట్లో సర్వీసెస్ అంతా బావున్నాయి. కానీ ఏదైనా ఒక పేషెంట్‌కి మనకి ఇప్పుడు ఒక బెస్ట్ కార్డియాలజిస్ట్ కోసం మనం వెతుకుతున్నాం అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు మన ఫ్రెండ్స్ ఒక 50 మెంబర్స్ ఒక డాక్టర్ గురించి చెప్పారనుకో, ఈ డాక్టర్ బాగున్నారు, ఈ డాక్టర్ బాగున్నారు, ఈ డాక్టర్ బాగున్నారు అని చెప్తే ఏమైతది? మనకొక ట్రస్ట్ వస్తుంది. రైట్. సో, ఆటోమేటిక్‌గా మనం ఏం చేస్తామంటే, ఆ డాక్టర్‌ని విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకుంటాం కదా! అదే విధంగా మన యొక్క వెబ్‌సైట్ సర్వీసెస్ గురించి ఆర్ మన సర్వీసెస్ గురించి బయట ఉండేటువంటి డిఫరెంట్ వెబ్‌సైట్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ట్రైనింగ్ ఇస్తున్నాను. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. చాలామంది ఈ డిజిటలియన్స్ అనేవాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ బాగా చెప్తున్నారు అని మీకెవరన్నా రిఫర్ చేస్తే మీకొక ట్రస్ట్ వస్తుంది. రైట్. అంటే బయటి వాళ్ళు రిఫర్ చేయాలి. నా వెబ్‌సైట్ బాగుంది అని చెప్పేసి. అదే విధంగా ఈ డిజిటల్ వరల్డ్‌లో బయట వెబ్‌సైట్స్ ఈ యొక్క వెబ్‌సైట్ ఈ సర్వీసెస్‌లో నంబర్ 1 ఉంది అని మన వెబ్‌సైట్ గురించి మాట్లాడితే అప్పుడేమైద్దంటే మనకొక బ్యాక్ లింక్స్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మన ఫ్రెండ్ ఏం చేస్తారు, అరే! ఈ డాక్టర్ ఇక్కడున్నాడు. తన నంబర్ ఇది, లేకపోతే తన అడ్రెస్ ఇది అని చెప్పి మనకు వాట్సాప్‌లో మెసేజ్ చేసినట్టే, ఆ వెబ్‌సైట్ వాళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఈ వెబ్‌సైట్ వాళ్ళు మంచిగా చెప్తున్నారని వాళ్ళ వెబ్‌సైట్‌లో ఏం చేస్తారంటే, మన యొక్క వెబ్‌సైట్ డీటెయిల్స్ లేకపోతే మన కాంటాక్ట్ నంబర్, మన డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు. సో, ఆ వెబ్‌సైట్‌కెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి మన వెబ్‌సైట్‌కి అక్కడ ఏదో ఒక దగ్గర లింక్ మెన్షన్ చేస్తారు. అక్కడ క్లిక్ చేస్తే మన వెబ్‌సైట్‌కొస్తారు. సేమ్ మన ఫ్రెండ్ ఏం చేస్తాడు కార్డియాలజిస్ట్ వాళ్ళ నెంబర్ ఇస్తారు. అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆ కార్డియాలజిస్ట్ వాళ్ళకి కాల్ ఎళ్తుంది. ఈ విధంగా బయట ఒక వెబ్‌సైట్స్ నుంచి ఎక్కువగా బ్యాక్ లింక్స్ తీసుకొచ్చే ప్రాసెస్‌ని మనం ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ అంటాం. ఓకే. డే బై డే మనం ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో, ఆన్ పేజ్ ఎస్‌సిఓలో ఏ విధంగా అయితే డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయో, ఆఫ్ పేజ్ ఎస్‌సిఓలో కూడా ఈ బ్యాక్ లింక్స్ తెచ్చుకునే ప్రాసెస్‌కి మనకు డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే. అందులో కొన్ని టెక్నిక్స్ ఏదంటే ఫస్ట్ లెవెల్ టెక్నిక్ దిస్ ఈజ్ బేసిక్ టెక్నిక్స్. ఇక్కడేంటంటే చాలామంది చాలా ఇన్‌స్టిట్యూట్స్ మీరు హైదరాబాద్‌లో ఏ ఇన్‌స్టిట్యూట్ కన్నా ఎళ్ళండి బేసిక్‌గా ఒక 5-6 లింక్ బిల్డింగ్ టెక్నిక్స్ ఆర్ ఆఫ్ పేజ్ టెక్నిక్స్ చెప్తారు. ఓకే. ఇవి గూడా చాలా ఓల్డ్ టెక్నిక్స్. డైరెక్టరీ సబ్మిషన్, క్లాసిఫైడ్ సబ్మిషన్, సోషల్ బుక్ మార్కింగ్, ప్రొఫైల్ క్రియేషన్, సోషల్ నెట్వర్కింగ్ అనేవి
ఓల్డ్ టెక్నిక్స్ అండ్ బేసిక్ టెక్నిక్స్. ఈ మాత్రం చెప్పేసి 1 ఆర్ 2 సెషన్స్‌లో ఫినిష్ చేస్తారు. బట్ కాకపోతే మనము మళ్ళీ యూట్యూబ్ సెషన్స్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కంప్లీట్ ఏఐ పవర్డ్ సర్వీసెస్. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకి కంప్లీట్ టెక్నిక్స్ మనం టీచ్ చేయడానికి మళ్ళీ మనం యూట్యూబ్ సెషన్స్ చెప్పాం. సో, మనం కంప్లీట్ హాఫ్ పేజ్ ఎస్‌సిఓ సెషన్స్‌లో మనం ఏమేం చేస్తామంటే, ఈ బేసిక్ లెవెల్ లింక్ బిల్డింగ్ టెక్నిక్స్ ఆర్ హాఫ్ పేజ్ టెక్నిక్స్‌ని కవర్ చేస్తూనే వీటితో పాటు ఓకే. లెవెల్ 2 కంటెంట్ సబ్మిషన్ లింక్ బిల్డింగ్, ఆర్టికల్ సబ్మిషన్, గెస్ట్ పోస్టింగ్, ప్రెస్ రిలీజెస్, ఇన్ఫోగ్రాఫిక్స్, ఇమేజ్ షేరింగ్ లింక్స్, వీడియో షేరింగ్ లింక్ టెక్నిక్స్ అండ్ పీడీఎఫ్ సబ్మిషన్ లింక్ టెక్నిక్స్. మీరు హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఏ ఇన్‌స్టిట్యూట్‌కన్నా ఎళ్ళండి. వాళ్ళ బ్రోచర్‌లు తీసుకొని వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఎవ్వరు కూడా ఈ టెక్నిక్స్ కవర్ చేయరు. ఓకే. బేసిక్ టెక్నిక్స్ కవర్ చేస్తారు. మహా అంటే లెవెల్ 2లో కొన్ని టెక్నిక్స్ కవర్ చేస్తారు. ఓకే. ఈ టెక్నిక్స్‌తో పాటు అలాగే మనము లెవెల్ 3 అండ్ లెవెల్ 4 బ్లాక్ కమెంటింగ్, ఫోరమ్ లింక్ బిల్డింగ్స్, క్వెషన్ అండ్ ఆన్సర్స్ లింక్ బిల్డింగ్ అంటే డిఫరెంట్ వెబ్‌సైట్స్ ఉంటాయి. ఇప్పుడు డైరెక్టరీ సబ్మిషన్‌లో 100 వెబ్‌సైట్స్ ఉంటే అక్కడి నుంచి మనకు బ్యాక్ లింక్స్ ఎలా రావాలి? ఓకే. తర్వాత గెస్ట్ పోస్టింగ్ నుంచి మనం ఏ విధంగా బ్యాక్ లింక్స్ రావాలి? ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ ఒక 100 ఉంటే అక్కడి నుంచి బ్యాక్ లింక్స్ ఎలా రావాలి? ఓకే. తర్వాత బ్లాక్ కమెంటింగ్ ఎలా చేయాలి? ఫోరమ్స్ నుంచి లింక్ బిల్డింగ్ ఎలా చేసుకోవాలి? తర్వాత లెవెల్ 4లో వెబ్ 2.0 బ్యాక్ లింక్స్ అంటే ఏంటి? రిసోర్స్ బేస్డ్ లింక్ బిల్డింగ్ ఏంటి? బ్రోకెన్ లింక్ బిల్డింగ్ ఎలా ఉంటుంది? ఓకే. వీటితో పాటు మనం అడ్వాన్స్డ్ అథారిటీ లింక్ బిల్డింగ్ ఏ ఇన్‌స్టిట్యూట్ అది చెప్పదు. మీరు మీ యొక్క వెబ్‌సైట్‌కి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్‌లో టాప్ తీసుకురావాలంటే మీరు ఏ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఫస్ట్ సెషన్ నుంచి మనం కంప్లీట్ ఎస్‌సిఓ సెషన్స్ వరకి అన్ని క్లాసెస్ ఫాలో అయ్యి నేను చెప్పిన టెక్నిక్స్ మీ యొక్క వెబ్‌సైట్‌కి అప్లై చేస్తే చాలు. మీ వెబ్‌సైట్ టాప్‌లో వచ్చేస్తుంది. సో, మనము హాఫ్ పేజ్ ఎస్‌సిఓ టెక్నిక్స్ ఓకే. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, 4 అండ్ లెవెల్ 5లో స్కైక్రాఫ్ట్ టెక్నిక్స్, డిజిటల్ పిఆర్, జర్నలిస్ట్ అవుట్‌రీచ్, పాడ్‌కాస్ట్ లింక్ బిల్డింగ్, ఇంటర్వ్యూ లింక్ బిల్డింగ్, లోకల్ సైటేషన్ బిల్డింగ్స్, లోకల్ పార్ట్నర్‌షిప్ లింక్స్, స్పాన్సర్ లింక్ బిల్డింగ్, రివ్యూ బేస్డ్ లింక్ బిల్డింగ్ అండ్ ఏఐ బేస్డ్ లింక్ బిల్డింగ్స్, తర్వాత ఏఐ కంటెంట్ గ్యాప్ అనాలిసిస్, ఏఐ డిజిటల్ పిఆర్ క్యాంపెయిన్స్ ఇవన్నీ టెక్నిక్స్ కూడా మన యొక్క హాఫ్ పేజ్ టెక్నిక్స్‌లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే. సింపుల్‌గా ఏం లేదండి. హాఫ్ పేజ్ అంటే ఏంటి? మన వెబ్‌సైట్‌ని టాప్ తీసుకురావడానికి మనం ఎస్‌సిఓ చేయాలి. ఎస్‌సిఓ చేయాలంటే ఎస్‌సిఓలో 2 టైప్స్ ఉంటాయి. ఆన్ పేజ్ ఎస్‌సిఓ, ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ. ఆన్ పేజ్ ఎస్‌సిఓ అంటే వితిన్ ద వెబ్‌సైట్‌లో చేసే, వెబ్‌సైట్ మీద చేసే, వెబ్‌సైట్‌ని ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ చేయడానికి, వెబ్‌సైట్‌ని ఆప్టిమైజ్ చేయడానికి ఆన్ పేజ్ ఎస్‌సిఓ అంటాం. వెబ్‌సైట్ బయట చేసే టెక్నిక్స్‌ని ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ అంటాం. బయట టెక్నిక్స్ చేయడం వల్ల మనకి మన యొక్క వెబ్‌సైట్‌కి బ్యాక్ లింక్స్ వస్తాయి. ఎన్ని ఎక్కువ బ్యాక్ లింక్స్ ఉంటే అంత ఎక్కువ ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ అయితాయి. ఆ బ్యాక్ లింక్స్ కూడా చాలా ఎక్కువ ఇంప్రూవ్ చేసే ప్రాసెస్‌లో టాప్ వెబ్‌సైట్స్ నుంచి మనకు బ్యాక్ లింక్స్ వచ్చాయనుకో ఫర్ ఎగ్జాంపుల్ నాకొక బెస్ట్ కార్డియాలజిస్ట్ డాక్టర్‌ని సజెస్ట్ చేయండి అని చెప్పేసి రోడ్ మీద ఎళ్ళి ఒక పర్సన్‌ని అడిగితే తనేం చేస్తాడు, ఈడ సమ్ ఎక్స్ వినోద్ అని ఒక పర్సన్ ఉన్నాడు. ఎళ్లి మీట్ అవ్వండి అని చెప్తాడు. మీకు ట్రస్ట్ రాదు. కానీ మన చిరంజీవి గారు వచ్చేసి సమ్ ఎక్స్ అనే పర్సన్ మన హైదరాబాద్‌లోనే బెస్ట్ కార్డియాలజిస్ట్ అని మీకు చెప్తే మీరేం చేస్తారు? ఆ పర్సన్‌ని చిరంజీవి గారు చెప్పారు. ఎందుకంటే చిరంజీవి గారి యొక్క మాటకి విలువ ఉంది గనుక మీరు బిలీవ్ చేయడం స్టార్ట్ జేస్తారు. అదే విధంగా మన యొక్క వెబ్‌సైట్‌కి బ్యాక్ లింక్స్ కూడా టాప్ వెబ్‌సైట్స్ నుంచి ఏ విధంగా తీసుకురావాలి, అవన్నీ కూడా మనము డీటెయిల్స్‌గా ఈ సెషన్స్‌లో మనం డిస్కస్ జేస్తాం. బేసిక్ లెవెల్ టెక్నిక్స్ నుంచి కంప్లీట్ అడ్వాన్స్డ్ నుంచి ఏఐ లెవెల్ టెక్నిక్స్ అవన్నీ కూడా మన సెషన్స్‌లో డిస్కస్ చేస్తాం. ఓకే గైస్. దిస్ ఈస్ ది ఫస్ట్ సెషన్ దట్ ఈస్ ఇంట్రడక్షన్ ఆఫ్ హాఫ్ పేజ్ ఎస్‌సిఓ అండ్ నెక్స్ట్ సెషన్‌లో మనము బ్యాక్ లింక్స్ అంటున్నాం. అసలు బ్యాక్ లింక్స్ అంటే ఏంటి? అనేది మనము క్లియర్‌గా ఒకసారి డిస్కస్ చేద్దాం. థాంక్ యూ గైస్. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరిక్కడ మెన్షన్ చేసిన నెంబర్‌కి కాల్ ఆర్ మెసేజ్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. థాంక్ యూ.